హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 17 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1,98,00,000 రూపాయల అధిక ఆదాయం లభించిందని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. ఈ హుండీల లెక్కింపులో 1,90,46,114 రూపాయలు, 297 గ్రాముల బంగారం, 2 కేజీల 70 గ్రాముల వెండిని భక్తులు కానుకల రూపంలో సమర్పించినట్లు, అలాగే విదేశీ కరెన్సీ అధికంగా లభించినట్లు ఈవో తెలిపారు. దుత్తలూరు నర్రవాడలోని శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో శ్రీ వెంగమాంబ అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ వెంగమాంబ గురవయ్య స్వామివార్ల కళ్యాణ మహోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు. పచ్చవ, వేమూరి కుటుంబీకులు శాస్త్రోక్త కైంకర్యాలను నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ తంతు వైభవంగా జరిగింది. కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. గోవిందనామస్మరణలు, భక్తుల జయ జయధ్వానాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన గవర్నర్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గవర్నర్ దంపతులకు అర్చకులు ఆలయ విశిష్టతను వివరించడంతో పాటు శేష వస్త్రాలను అందించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.
చీరాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 16వ వార్షిక వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవ కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిగాయి. స్వామివారికి సంపంగి పూలతో సహస్రనామార్చన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రాంగణంలో వేచి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినవి. దాని సందర్భంగా ఈరోజు 16 రోజుల పండుగ జరుగుతున్నది. ఉదయం మూల విరాట్టికి విశేషంగా సంపంగి పూలతోటి వివిధ పూలతోటి స్వామివారికి సహస్రనామార్చన జరిగినది. మరియు సాయంత్రము 6:30 గంటలకి లలితా సహస్రనామ పారాయణము మరియు ముంజల్ సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవ జరిగినది. అదే కాక సంపంగి పూలతోటి, ప్రత్యేకించి సంపంగి పూలతోటి, గులాబీలతోటి, వివిధ రకాలైనటువంటి చామంతులతోటి స్వామివారికి పుష్పార్చన జరిగినది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా శ్రీవారి సేవకుల తరఫున ధన్యవాదం తెలుపుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. మందపల్లిలోని శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయంలో బహుళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి మాస కళ్యాణం ఘనంగా నిర్వహించారు అర్చకులు. ఆలయ ముఖమండపంలో ప్రప్రథమంగా ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి డి సురేష్ బాబు, ఆలయ ధర్మకర్తలు, వేద పండితులు, అర్చక స్వాముల ఆధ్వర్యంలో స్వామివారికి యజ్ఞోపవీతం, అమ్మవారికి ముత్యాలహారం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తంతులను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలువురు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను బహుకరించారు. ఈ కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఇకపై ప్రతి నెల మాస కళ్యాణం నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి సురేష్ బాబు తెలిపారు. శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన లేపాక్షి క్షేత్రం మరోసారి ఆధ్యాత్మిక కాంతులతో కలకలలాడింది. శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారి రాకతో క్షేత్రం భక్తజన సందోహంతో నిండిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి సందర్శించారు. స్వామీజీకి వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వీరభద్రస్వామి, దుర్గాదేవి, రఘునాథస్వామి వారికి స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిల్పకళను చూసి ముగ్ధులైన జగద్గురువులకు ఆలయంలోని 7 శిరస్సుల నాగేంద్రుడు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఏకశిలా నంది విగ్రహం, వేలాడే స్తంభం వంటి విశిష్ట శిల్పాలను గురించి అర్చకులు వివరించారు. విజయనగర సామ్రాజ్య కాలం నాటి శిల్పుల అద్భుత నైపుణ్యాన్ని స్వామీజీ ప్రశంసించారు. జగద్గురువుల దర్శనం కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావటంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఆలయ కమిటీ చైర్మన్ పరిగి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో జగద్గురువులను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
జగద్గురువులు శృంగేరి పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతి తీర్థులు మన లేపాక్షి ప్రదేశానికి వచ్చి అన్ని ప్రదేశంలో చక్కగా చూసి ఇక్కడ ఆశీర్వాదం చేసి మనకు యునెస్కో కూడా రావడానికి మీకు మేము ఆశీర్వాదం చేస్తున్నాము. చక్కటి కళా సంపద, చక్కటి ప్రదేశం అని మనకు ఆశీర్వాదం చేయడం చాలా సంతోషమైన విషయము. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివహృదయం విష్ణు విష్ణు హృదయం శివుడు శివ అని, అంటే శివుడు విష్ణుడు ఒక్కడే అని భావించి శివుని స్థానంలో విష్ణువుని, విష్ణుని స్థానంలో శివుని, ఆ అగస్తముని స్థాపించిన ప్రదేశము. రాముడు లేపక్షి అని పిలిచిన ప్రదేశము. రాముడు, హనుమంతుడు, అగస్తముని శివుని ప్రతిష్ఠించిన ప్రదేశము. ఇటువంటి ప్రదేశంలో మన జగద్గురువులు రావడము, మనము ఇందాకే శేఖర్ స్వామి చెప్పినట్టు బాధ్యతలు స్వీకరించిన వెంటనే వెళ్ళి మనము మనవి చేసుకోవడము, గురువుగారు రావడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. భాగ్యనగరం కేపీహెచ్బి కాలనీలోని శ్రీ కంచికామకోటి పీఠం వారి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 33వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామివారు ఉభయ దేవేరులతో హంసవాహనంపై కొలువుతీరి ఆలయ తిరువీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి సన్నిధిలో లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఒకే సుముహూర్తంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రాజ్యలక్ష్మి భూదేవి సమేత శ్రీ గోవిందరాజుల స్వామి, శ్రీ లక్ష్మీదేవి సమేత శ్రీ వరాహస్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు ఆలయ అధికారులు, అర్చకులు. నమో వెంకటేశాయ. మన భాగ్యనగరంలో కేపీహెచ్బి కాలనీ థర్డ్ ఫేజ్ నందు విచ్చేసి ఉన్న కంచి కామకోటి పీఠం వారి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం యొక్క 33వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినాయి. కంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతోని మరియు శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర స్వామివారి ఆశీస్సులతోని ఈ కార్యక్రమాలు జరిగినవి. సో ఆ స్వామివారి యొక్క ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో 33వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగించడం అనేది జరుగుతోంది. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మంత్రి వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు ఈవో దామోదరరావు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని మూలవరుల వద్ద మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందచేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేశారు.
స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల గోవిందనామస్మరణలు, మేళతాళాల మధ్య మాడవీధుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరువీధి ఉత్సవం సాగింది. అనంతరం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో జల నారాయణ స్వామివారికి వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక మంగళహారతులు సమర్పించారు. ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవను ఘనంగా నిర్వహించారు అర్చకులు. ప్రత్యేకంగా అలంకరించిన మంటపంపై కొలువుతీరిన అమ్మవారికి అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణల నడుమ సహస్ర కుంకుమార్చన పూజలు చేశారు. అమ్మవారికి మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మంగళహారతులు సమర్పించారు. యాదాద్రి జిల్లా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరువీధి ఉత్సవం సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగించారు. భక్తుల గోవిందనామస్మరణలు, మేళతాళాలు, మృదంగాలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవ సాగింది. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతున్న సహస్ర దీపాలంకరణ కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దివ్య దర్శనాన్ని ఇచ్చారు. అర్చక స్వాములు మంత్ర వేదోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని తరించారు.
మనసాభావములోన బాహ్యమునందును గోవింద. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.